హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో గుడ్ల పులుసు తయారు చేసే విధానం చూద్దాం. మమ్మీ దీని ప్రిపరేషన్ చెప్పు. ఆనియన్స్ మిక్సీ పట్టాలమ్మా. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటా పేస్టు, చింతపండు పులుపు, అలాగే గుడ్లు. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. మనకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది కాబట్టి చిటికెడు పసుపు, ఆనియన్స్ పేస్టు వేసుకోవాలి. ఈ పేస్ట్ కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. పేస్ట్ వేగింది కాబట్టి టమాటా పేస్ట్ కూడా వేయాలి. టమాటా పేస్ట్తో పాటు అల్లం, వెల్లుల్లి, జీరా, ధనియాలు పేస్ట్ వేసుకోవాలి. అన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలండి. నెక్స్ట్ ఎగ్ మనం ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లో వేసుకోవాలండి. చిటికెడు చిన్నదండి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్ని దీంట్లో వేసుకోవాలండి. ఇంతకుముందు మీకు బెండకాయల గురించి మర్చిపోయానంటే చెప్పడం. ఇవి కూడా వేయించుకొని ఆయిల్లో కొంచెం వేయించుకొని పులుసులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా పులుసు బాగుంటుంది. ఇదంతా కొంచెం మగ్గిపోయిందండి. నెక్స్ట్ కారం వేసుకోవాలండి. సరిపడినంత కారం వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకున్నాక కలపాలండి. కారం అంతా కలుపుకోవాలి. తగినంత సాల్ట్ అండి వేసుకోవాలి. ఫ్రై చేశాను కదండి, ఇవి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఒకసారి కలయబెట్టాలండి. ఇప్పుడు అంతా కలిసిపోయిందండి. బెండకాయలు అన్నీ కలిసిపోయి మిక్స్ అయిపోయి ఇప్పుడు మనం గుడ్లు వేసుకోవాలండి. గుడ్లు వేసుకున్నాక కొద్దిగా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఈ గుడ్లు వేసుకున్నాం కదండి, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది వాటర్ వేసాం కదండి గుడ్లలో. ఇప్పుడు చింతపండు పులుపు తీసుకున్నది వేసుకోవాలండి. చింతపండు పులుసు ఇప్పుడు కాస్త కొద్దిగా జీరా పౌడరు, మెంతి పౌడరు మీకు నిన్న వీడియోలో చూపించానండి. కర్రీలో, వంకాయ బంగాళదుంప కర్రీలో ఆ పొడి గురించి చెప్పాను కదా, అది కొద్దిగా పులుసుకి కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా బెల్లం వేసుకోవాలండి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి బెల్లం వేసుకుంటే పులుసు.
మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి బెండకాయలు ఈ గుడ్లు అలాగా కొద్దిగా పులుసు దగ్గర పడే వరకు అలాగా ఉడకనివ్వాలండి. చూసారండి బెండకాయలు ఎంత చక్కగా ఉడికాయో. మంచి టేస్టీగా ఉంటాయండి గుడ్లు పులుసులో. పులుసు కూడా రెడీ అయిపోయిందండి. స్టవ్ కట్టివచ్చండి. చూసారు కదండి మా మమ్మీ చేసిన గుడ్ల పులుసు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.